ఓకే, అందరు కూర్చోవాలి. మళ్ళీ నుంచుంటే ఎట్లా బా? ఎవరికి పైకి ఎక్కుతాం ఇప్పుడు? ఇది యువగలం కనుక 202 రోజుల తర్వాత ఇక్కడ ఒక యువక నాయకుడు వచ్చాడు. అతని పేరు తెలుసు కదా మీ అందరికి. ఎవరు? మన ఎంపీ, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు. మనోడిని ఏడిపిస్తున్నా. 202 రోజుల తర్వాత నేను గుర్తొచ్చా. మంచి రోజు వచ్చాడు, తక్కువ నడిచే రోజు. నీ గ్లామర్ మెయింటైన్ చేయాలి కదా మేము. ఈరోజు ముఖ్య అతిథిగా రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ సమావేశానికి విచ్చేస్తాం జరిగింది. మీ అందరు తెలిసిన విషయమే, వైట్ స్పాట్ వైరస్ అనేది రొయ్యల రైతులకి చాలా ఇబ్బందికరం అయింది. అలాంటిది మనకి జగనోరా వైరస్ అని ఇంకోటి వచ్చింది. ఈ వైరస్ 2019 నుంచి మనని వెంటాడుతుంది. ఈ వైరస్ వల్ల మొత్తం ఆక్వా ఇండస్ట్రీయే సంక్షోభంలో పడింది. దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే ఈ పరిశ్రమని ఏకంగా సంక్షోభంలోకి నెట్టేశాడు ఈ జగనోరా వైరస్. ఉంగటూరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే గ్రామాలు నేను చూసా. టెస్టింగ్ ల్యాబ్, ఫీడ్ సెంటర్, మళ్ళీ ముందులేయాలంటే దానికి ఒక షాపు, మళ్ళీ పక్కనే ఒక బ్యాంకు, మళ్ళీ రైతుల్ని నేరుగా నేను కలిశాను. ఇట్లా దాదాపు 10 లక్షల మంది ఈ ఆక్వా రంగం పైన ఆధారపడి ఉంటారు. కానీ ఈ జగనోరా వైరస్ వల్ల ఈరోజు మనందరం చాలా నష్టపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడైనా మీకు ఒక్క సమస్య వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు స్పందించే వాళ్ళం. మీరు అడిగిన ప్రతి కోరిక ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. అందుకే భారతదేశంలోనే ఆక్వా రంగంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఆనాడు నిలబడింది. పవర్ సబ్సిడీ కానివ్వండి, ఆనాడు మనకు కావాల్సిన జనరేటర్లు కానీ, ఏరియేటర్లు కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలు అందజేసింది తెలుగుదేశం పార్టీ. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? అదేవిధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత మీరు మన ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించేదానికే ఈ వేదిక ఏర్పాటు చేశామని మీ అందరికి తెలుపుకుంటూ, ఇది నేను మాట్లాడి వెళ్ళిపోయే కార్యక్రమం కాదు. నేరుగా మీ దగ్గర నుంచి సమస్యలు తెలుసుకొని వచ్చా. అందుకే ఈ ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు ప్రారంభించవలసిందిగా పెద్దలందరూ నేను కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ఆక్వా రైతులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నా. థ్యాంక్ యూ. నారా లోకేష్ బాబు గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు. నేను మాది ఆరేడు గ్రామం, ఉండి మండలం. నేను 2016 నుంచి ఆక్వా రంగంలో ఉన్నాను. నాకు ఈ 2019 నుంచి ఈ రోజు వరకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 2016లో ఒక టన్ను ఫీడు 61,000 ఉండేది. 60 కౌంటు 330 రూపాయలు కొనేవారు. ఈరోజు 93,000 రూపాయలు టన్ను మేత అయింది. 220 రూపాయలు రైలు కొంటున్నారు. ఈ ఉండి నియోజకవర్గంలో 80% ఆక్వా రైతులే ఉన్నారు సార్. ఈ ఆక్వా రైతులు ఈరోజు 90% ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పిచ్చేవాళ్ళు లేడు, ఇచ్చినా తీర్చే విధానం కనబట్టలేదు. అంచేత ఈ రంగాన్ని కాపాడగలుగుతారని మీరు 2024లో మీ ప్రభుత్వం వస్తే మాకు 60,000 రూపాయలకి మీరు ఫీడ్ సప్లై చేస్తారా
ఆ హామీ మా రైతులకు ఇవ్వాలి. ఇప్పటికే ఆస్తులు చాలా మంది కోల్పోయాం. 150 మంది రైతులు ఆక్వాకల్చర్ చేసే పరిస్థితి లేదు. ఆ ఉన్నవాళ్ళు చేసిన కొనే పరిస్థితి లేదు. అంచేత లోకేష్ గారు గమనించి ఈ రైతులను కాపాడతారని రాబోయే ప్రభుత్వం మా అందరికీ ఆసరా ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఇంకా బతుకున్నాం సార్. చాలా మంది ఈరోజు మన జగన్ గారు పెట్టే మందు తాగి ఇంకా అప్పుల పాలైపోతున్నారు. అలాగే నాకు మందు అలవాట్లేదు కాబట్టి నిద్ర మాత్రం లేచిన పడుకున్నాం సార్. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి రైతులకి. ఈ ఆక్వా రైతుల్ని చంద్రబాబు నాయుడు గతంలో కాపాడినట్టుగా వచ్చే ప్రభుత్వం కూడా కాపాడితే ఈ ఉండి నియోజకవర్గంలో 80% రైతులు బతుకుతారు సార్. ఈ భూమి ఇక్కడ ఉండి నియోజకవర్గంలో ఆస్తికి మంచి విలువ ఉండేది. ఇవాళ అమితే కొనేవాళ్ళు లేడు. ఆస్తి విలువ తగ్గిపోయింది. ఏ ప్రభుత్వం పరిపాలించినా మనకున్న ఆస్తికి విలువ పెరిగినప్పుడే ఈ సరిగ్గా పరిపాలించినట్టుగా ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ ప్రజలందరూ కూడా ముందుగా ఈ లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఉంగటూరులో నేను నేరుగా రైతుల్ని కలిసా. అక్కడ నేను మాడుతూ ఆనాడు అడిగా, మీకు ఎక్కువ ఖర్చు అయ్యేది ఏంటంటే ఫీడ్ అని చెప్పారు. దాదాపు 50% ఖర్చు ఫీడ్లోనే అయిపోతుంది. ఇది కూడా నేను పెద్దలతో చర్చించాను. ఈ రోజు ధరలన్నీ పెరిగినాయంటే దానికి కారణం ఈ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పైన వేస్తున్న అధిక పన్ను. ఆనాడే శాసన మండలి సభ్యులుగా ఉన్నప్పుడు నేను చెప్పా, మీరు ఇట్లా పన్ను పెంచుతూ పోతే అన్ని ధరలు పెరుగుతాయి, దానివల్ల మనందరూ ఇబ్బందులు ఎదుర్కొంటాం అని చెప్తే కూడా ఇలా పన్ను పెంచారు. ఈరోజు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కేవలం తమ్ముడు కొంచెం క్వైట్గా ఉండాలమ్మా దయచేసి. తమ్ముడు ఇక్కడ చేయుపుతాం కదా వెనకాల చెప్పుతాము. మనము కేవలం పక్కన ఉన్న రైతుతో పోటీ పడట్ల, మనం పక్క రాష్ట్రాలతో పోటీ పడట్లే, ఇతర దేశాలతో మనం పోటీ పడుతున్నాం. ఆక్వా రంగం అనేది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. మన దేశంలో కన్జంప్షన్ అంత ఉండదు, ఇతర దేశాల్లో ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఆఫ్రికాలో కొన్ని దేశాలు, సౌత్ అమెరికాలో ఉన్న కొన్ని దేశాలు ఈరోజు పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. అక్కడున్న రైతులకి అనేక సబ్సిడీలు ఇస్తున్నారు. దానివల్ల మనకన్నా తక్కువ ధరతో వాళ్ళు అక్కడున్న రైతులు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. సో తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల మేము వాళ్ళతో బెంచ్ మార్క్ చేస్తాం. మీకు పెట్టుబడి తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరే చెప్పారు, పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఆక్వా రంగం పైన మన ప్రాంతం ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఆ ప్రాంతాన్ని మనం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. సో కేవలం పక్క రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో బెంచ్ మార్క్ చేస్తాం. మెరుగైన సీడ్ తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఫీడ్ కానివ్వండి, పవర్ కానివ్వండి, ఇతర ఇన్పుట్ల ధరలు తగ్గించి మెరుగైన గిట్టుబాటు ధర అందజేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. కాళ్ళ మండలం కోమటిగుంట గ్రామం సార్ మాది. మేము సుమారు 10 సంవత్సరాలు బట్టి ఆక్వా రంగం చేస్తున్నాం. 2019 వరకు కూడా కల్చర్ బాగానే చేశాను సార్. ఈ 4 సంవత్సరాలు బట్టి కూడా కరెంట్ ఎప్పుడు పోతుందో కూడా తెలుస్తలే. కరెంటు రాత్రి 12ంటికి, 1 గంటకి, 2ంటికి కూడా తీసేస్తున్నారు సార్. నెల దాటిన తర్వాత కానీ కరెంటు నైట్ కానీ తీస్తే రైతు కానీ అక్కడ ఉన్న మనిషి కానీ చూసుకోకపోతే తెల్లారేటప్పుడు చెరువు ఏం పని చేస్తారు. చెరువు మొత్తం ఈదేస్తే మేము డిపార్ట్మెంట్ అడుగుతున్నా సరే మాకే ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. మేము మీకు చెప్పలేమని వారు. అదే 2019 వరకు కూడా కరెంట్ ఎప్పుడు తీస్తున్నారు కూడా చాలా మెసేజ్ వచ్చింది సార్. ఇప్పుడు మెసేజ్ లేదు, డిపార్ట్మెంట్ సలహా లేదు. ఏ రకమైన మాకు ఆన్సర్ కూడా చెప్తారు సార్. డిపార్ట్మెంట్ అడిగినా సరే
మాకే తెలుస్తలేదు మీకేం చెప్తా ఉంటున్నారు సార్. కరెంట్ ఇబ్బందులు ఒక మాత్రగా లేవు సార్. తర్వాత రేట్లేమో పెంచేశారు సార్. 3.5 యూనిట్ 3.5 కాడ వదిలి చేశారు. మొన్నటి వరకు జోన్లో లేవన్నారు. జోన్లో మీ జోన్లో లేదు, ఆక్వా జోన్లో లేదు. 10 సంవత్సరాల నాడే మా సర్టిఫికేట్ ఇచ్చారు. ఈవేళ జోన్లో లేదని 3.5 వదిలి చేస్తున్నారు సార్ యూనిట్కి. కరెంటు జనరేటర్ వేస్తే నెలకు క్రాప్ అయ్యేటికి ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి ఎక్కువ సార్ డీజిల్ మీద. మరి ఈ రకంగా అయితే అసలు కల్చర్ ఏ రకంగా కూడా చేయలేము సార్. మీ గవర్నమెంట్ వచ్చాక మాకు రైతుకి ఈ కరెంటు మీద సబ్సిడీ మీద ఏదైనా మాకు హామీ ఇస్తారని కోరుకుంటున్నాను సార్. అయ్యగారు 8 నెలలు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. ఎనిమిది నెలల్లో మీరు కొనిన జనరేటర్ మళ్ళీ అమ్మే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఆనాడు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఎక్స్పెరిమెంట్ బేసిస్ తో ప్రారంభించింది. ఈ ఉభయ గోదావరి జిల్లాలకి తీసుకెళ్తాం జరిగింది. సరే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే. తప్పనిసరిగా అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో రాసుకోండి, డేట్ టైం రాసుకోండి, 100 రోజుల్లోనే 24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని కావాలని ఈ ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆక్వా జోన్ అయినా నాన్ ఆక్వా జోన్ అయినా రైతు రైతే. ఈ చిన్న లాజిక్ ఈ జగనోర వైరస్ ఎట్లా మిస్ అయిందో నాకు అర్థం అలా. చిన్న లాజిక్. సో ఆక్వా జోన్ అయినా నాన్ ఆక్వా జోన్ అయినా యూనిట్ కరెంట్ ₹50 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నమస్తే అండి. హలో, నమస్తే అండి. నా పేరు వెంకటరామరాజు అండి. హలో, నా పేరు వెంకటరామరాజు అండి. ఉండి మండలం అండి. అయ్యా, నేను ఆక్వా రైతునండి. అయ్యా, మాకు ఈ చుట్టుపక్కల ఎక్కడ గవర్నమెంట్ కోల్డ్ స్టోరేజీలు లేవండి. ప్రతి ఊరు మండలం కోల్డ్ స్టోరేజ్ ఇవ్వాలని కోరుతున్నామండి. మీ ద్వారా మీరు అది అమలు అయ్యేలా చూడాలని కోరుతున్నామండి. ఇక్కడన్నా మీ ఎమ్మెల్యే గారు నన్ను వదిలిపెట్టట్లేదు స్వామి. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కౌంటర్ ప్రశ్న నాకు వేస్తున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మేము ఇది పాదయాత్ర చేస్తున్నప్పుడు డిస్కస్ చేస్తాం జరిగింది. జగనోరా వైరస్ కాకుండా ముందల, అంటే ముఖ్యమంత్రి కాకుండా ముందల ఏకంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. 4 సంవత్సరాలు 4 నెలలు అయిందండి. ఇచ్చిన హామీ జగనోరా వైరస్ నిలబెట్టుకుందా? ఇంపడట్లేదు. మళ్ళీ మాట తప్పము మడమ తిప్పమంటారు. ఏమైంది? మాట తప్పాడు, మడమ తిప్పాడు. అందుకే ఈ మధ్యన జగన్ పదే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, కాలు నొప్పని. అక్కడ దాదాపు 2 గంటల సేపు పరీక్షలు చేశారంట. ఏదో ఏమైందని. అన్ని నార్మల్గా వచ్చింది. అప్పుడు డాక్టర్ గారిని అడిగాడంట జగన్, అరే టెస్ట్లు అన్ని నార్మల్గా ఉంది, మళ్ళీ నాకేంటి నొప్పి వస్తుందని. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేదు, మడమ తిప్పి 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 కాలు నొప్పి వచ్చిందిరా బాబు అని డాక్టర్ చెప్పారు. అట్లా మీకిచ్చిన హామీ కూడా గాలికి వదిలేశాడు ఈ జగనోరా వైరస్. మీరు అడిగిన మేరకు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే అవసరమైన మేరకు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది మేము చర్చించాం. వేదికమైన ఉన్న పెద్దలతో నేను చర్చించాను. ధరలు పడిపోయినప్పుడు రైతులు స్టోర్ చేయలేకపోతున్నారు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు గుంటూరు జిల్లాలో మిర్చి రైతులను ఎట్లయితే ఆదుకున్నారో అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలో
ఆక్వా రైతులను ఆదుకోవాలని పెద్దలందరూ నన్ను కోరటం జరిగింది. తప్పనిసరిగా మేము మీకు అవసరమైన మేరకు కోల్డ్ స్టోరేజ్లు మేము కట్టిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. హలో లోకేష్ అన్న, నా పేరు నరేంద్ర, నాది కాల్కూరు విలేజ్. మన ఆక్వా యూనివర్సిటీ నెల్లూరు డిస్టిక్ లో ఉంది. ఈ ఏరియాలో ఆక్వా ఎక్కువ. ఈ 3 డిస్టిక్ లో ఏదో ఏరియా సెలెక్ట్ చేసి ఆ యూనివర్సిటీ ఇక్కడ పెట్టాలని కోరుతున్నాను. పాలిచ్చే ఆవుని ఇంకెంత పాలిస్తావు అని అడిగినట్టుంది బా. దున్నపోతు జోలికి వెళ్ళాం కదా, తంతుందని. దున్నపోతు పోతుందా? అయ్యా అనవసరంగా ఎన్ని చెప్పదబ్బా. ప్రభుత్వం పోతుందని చెప్పలే, మళ్ళీ ఏడ్చి కేసు పెడతారు నీ పైన నా పైన. నా ఆక్వా యూనివర్సిటీ విషయం గతంలో పీపీపీ మోడల్లో తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తాం జరిగింది, అది సక్సెస్ కాలేదు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా యూనివర్సిటీ మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్ లోకేష్ అన్న, నా పేరు ప్రతాప్ అండి, నా పేరు ఆక్విడ్ అని మాది. యాక్చువల్లీ నేను చాలా చేద్దామని ఆస్ట్రేలియాలో దగ్గర 15 years ఉండి ఇక్కడికి వచ్చాను సార్. నేను ఏదో ఊహించుకుని వచ్చానండి. ఫస్ట్ 2 years చాలా బాగుంది. ఆ తర్వాత రాను మళ్ళీ వెళ్ళిపోదని బాధ వస్తుంది సార్. నిజంగా ఇలా ఉంటే మట్టుకి మేము అన్నీ ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం సార్. చిన్న రైతు అనేవాడు అసలు ఏమీ చేయలేడు ఇక్కడ. ఇలా పెద్ద రైతు అనేవాడు కూడా చేయలేని పరిస్థితి ఉంటే మేమేం చేయలేం సార్. ఫస్ట్ సమస్య సీడ్ సార్. మీకు ఆల్రెడీ చెప్పారు సీడ్ క్వాలిటీ అని. సీడ్ క్వాలిటీ లేనందువల్ల ప్రతి హ్యాచరీని ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం మీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బట్టి అది సరిగ్గా నడుస్తుందో లేదో గవర్నమెంట్ అని చూసుకోవాలి సార్ ఎవరైనా. అదే కాక ప్రతిదీ మనకి ఇప్పుడు సిఐఏ కానీ సీబా కానీ అన్నీ మనకి చెన్నైలో ఉన్నాయి సార్. దాన్ని మనం ఏదో రకంగా మన ఏపీకి తీసుకురావాలి సార్. ఎందుకంటే మన ఏపీఏ ఫస్ట్ ఆక్వాకల్చర్ మొత్తం ఏపీఏ మెయిన్ సార్ ఆక్వాకల్చర్ కి. దానివల్ల మొత్తం మన ఏపీలోకి తీసుకొస్తే మనకు సమస్యలన్నీ రెక్టిఫై అవుతాయని నాకు కొంచెం ఇది ఉంది సార్. దాన్ని మీరు ఏదో రకంగా మెయిన్ సీడ్ క్వాలిటీ అని దాన్ని రెక్టిఫై చేస్తే మట్టుకి మాకు చాలా ఉపయోగం ఉంటుంది సార్. ఎందుకంటే మెయిన్ గా ఏమవుతుందంటే సార్, కల్చర్ కి అందరూ 10 రోజులు 20 రోజులు పోతున్నాయి సార్. ఒకటేసారి సీడ్ 3-4 times వేస్తున్నాం. ఇది వరకు 4 months క్రాప్ కి సీడ్ ఒకటేసారి వేస్తాం. ఇప్పుడు రైతులు 4 months క్రాప్ కి 4 times సీడ్ వేస్తున్నాడు సార్. అటువంటిప్పుడు అదే హ్యాచరీ మంచి సీడ్ ఇచ్చింది అనుకోండి సార్, అదేదో ఒకసారి వేస్తే సరిపోతుంది రైతుకి. అంటే 4 times లో 4 సార్లు మేము అక్కడే నష్టపోయాం సార్. మెయిన్ సీడ్ క్వాలిటీ సార్. సీడ్ క్వాలిటీ తర్వాత ఇంకేదైనా సార్. థ్యాంక్ యూ సార్. మీరన్నట్టు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలన్నీ కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి, కానీ ఎక్కువ ఆక్వా ఎక్స్పోర్ట్స్ చేసే ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పోయినాయి. అందుకే 25కి 25 ఎంపీలు తెలుగుదేశం పార్టీ గెలిపించండి, మన అనుకున్న ప్రభుత్వమే ఢిల్లీలో ఏర్పాటు చేసుకోగలుగుతాం. గతంలో బాబు గారు ఎట్లయితే పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి సహకరించి మంత్రి పదవులు కూడా తీసుకోకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చారు, అదేవిధంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇన్స్టిట్యూట్స్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది సీడ్ క్వాలిటీ మీరు చెప్పారు. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాలు వాళ్ళకి అనుకున్న వాళ్ళకి చుట్టాల్లాగా మార్చుకున్నారు. వాళ్ళ వల్ల చాలా నష్టపోతుంది ఈ మొత్తం ఆక్వా రంగం. ఇతర పార్టీ నాయకులు ఎవరినుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ చట్టాలు వాడుతుంది ఈ ప్రభుత్వం. దీనివల్ల అందరం తీవ్రంగా నష్టపోతున్నాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం ఉన్నా లేకపోయినా ఇండస్ట్రీని కాపాడేవాళ్ళం, ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు, ఎవరిని హెరాస్ చేసేవాళ్ళం కాదు.
ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రైతు దగ్గర నుంచి ఫీడ్ కంపెనీ కానీ ప్రాసెసర్ కానీ ఎక్స్పోర్టర్ వరకు విపరీతంగా హెరాస్మెంట్ చేస్తున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. దాంతోపాటు ఇండస్ట్రీ అందరితో కూర్చుంటాం. మెరుగైన సీడ్ ఎలా అందజేయాలి, దానికి కావాల్సిన బ్యాకప్ ఏంటనేది తప్పనిసరిగా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం అండి. నేను సుంకర వెంకట సుబ్రహ్మణ్యం, గుమ్మలూరు, ఆగిడి మండలం అండి. నేను ఆక్వాకల్చర్ చేస్తానండి. రొయ్యలకి సడన్ గా రేటు పడిపోతే రైతు దిక్కు చూసిన పరిస్థితిలో ఉన్నాడండి. దానికి ప్రతి రైతు మిర్చి రైతులాగా దానికి ఏమన్నా మనం ఒక ఎష్యూరెన్స్ ఇవ్వాలండి రైతుకి. అది మీరు చేయగలరా? అలాగే రైతులు కౌంటర్ల దగ్గరికి వచ్చేటప్పటికి ట్రేడర్స్ దగ్గర మేము మోసపోతున్నామండి. సపోజ్ 50 కౌంటర్ అనుకోండి, 51, 52 అయితే 50 కౌంట్ నుంచి లెక్క పెడతారండి. అదే 53 వస్తే 60 కౌంట్లోకి వెళ్ళిపోతుందండి. అంటే రైతుకి 7 పీసులతో నష్టపోతున్నామండి మేము. దానికి పక్క రాష్ట్రాలు ఉన్నట్టు దానికి గ్రాముల లెక్క మాకు మీరు కల్పించాలన్నది, ఆ ధరను కల్పించాలండి. మాకు మీరు చేయగలరా? గతంలో చేసింది మేమే, 24లో చేయబోయేది కూడా మేమే. ఆ డౌట్ మీకు అవసరం లేదు. గతంలో మిమ్మల్ని ఎంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించిందో మీకే తెలుసు. అదేవిధంగా రేపు వచ్చేది మన ప్రభుత్వమే. తప్పనిసరిగా ఇండస్ట్రీలు కూర్చోబెట్టాలి, రైతుల్ని టేబుల్ పైకి తీసుకురావాలి. ప్రభుత్వం కూడా కూర్చుని ముగ్గురు కలిసి ధరలు విపరీతంగా తగ్గకుండా రైతుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాము. మీరు అడిగిన మార్పులు చేర్పులు, కౌంట్ టు గ్రామేజ్ అన్నారు. ఇప్పుడు కౌంట్ ఉంది, అది గ్రామేజ్ లోకి మార్చితే బాగుంటుందన్నారు. అది ప్రభుత్వం చేస్తాం కాదు, ఇండస్ట్రీలోనే మార్పు రావాలి. తప్పనిసరిగా రేపు ఇండస్ట్రీని తీసుకొస్తాం, రైతుల్ని కూర్చోబెడతాం. ప్రభుత్వం కూడా కూర్చుని అందరికీ ఆమోదమైన పరిష్కారం ఎతికే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి లోకేష్ గారికి. నా పేరు మోటిపల్లి సుబ్బారావు, ఆకివీడు. ఇప్పుడు కరెంటు ట్రాన్స్ఫర్లు వచ్చేటప్పటికి గత ప్రభుత్వంలో మనకు వచ్చేటప్పటికి 25 kV వచ్చేటప్పటికి 64,000 ఉండేదండి. ఇప్పుడు ప్రజెంట్ 3,24,000 రూపాయలు డిపాజిట్ చేయాలండి ఇప్పుడు ప్రజెంట్ అవుతాయి. అలాగే 40 kV వచ్చేటప్పటికి ₹1,00,000 ఉండేది, ప్రజెంట్ 4 లక్షలు డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అలాగే 100 kV వచ్చేటప్పటికి 3,56,000 ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 8,30,000 రూపాయలు ఉంది. ఈ రకంగా రైతు అసలు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలోనే ఉన్నాడు. అదే కాకుండా మనకి క్వాలిటీ కరెంట్ అనేది అసలు ఉండట్లా. ఈ లో వోల్టేజ్ రావటం వల్ల ట్రాన్స్ఫార్మర్లో బ్లాస్ట్ అయ్యి దాని ద్వారాగా మనకి ఏ రేట్లో మోటార్లు కూడా కాలిపోయి అసలు రైతు పరిస్థితి చాలా దారుణ పరిస్థితిలో ఉంది. ఒక పక్కన మనకి అలాగే ఒక 3 ఎకరాలు కరెంట్ బిల్లు వచ్చిందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఖాళీ ట్యాంక్, కల్చర్ చేయట్లా, కానీ బిల్లు వచ్చేటోడికండి ఇది 19,700 బిల్లు వచ్చింది. ఇది కాకుండా దీనికి అదనంగా మనం బొగ్గు కొంటున్నాం, ఆయిల్ కొంటున్నాం, అలాగే ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈ రకంగా వేసి మొత్తం 30,700 రూపాయలు బిల్లు ఖాళీ ట్యాంక్ అండి. ఇది కల్చర్ లేని ట్యాంక్. అసలు కరెంట్ బిల్లు ఎందుకు వస్తుందో, కల్చర్ మనం చేయకపోయినా కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. అలా ఏదన్నా అడిగితే వాళ్ళకి సమాధానం ఉండట్లా. బిల్లు వచ్చింది మీరు కట్టాలి, లేకపోతే మేము బిల్ కట్టకపోతే ఫీజు తీసేస్తాం. గత గవర్నమెంట్లో కనీసం మనకి ఒక రిలాక్సేషన్ టైం ఇచ్చారు, 15 రోజులు 20 రోజుల్లో. ఇలా లేదంటే ఆ రకంగా మనకి ఇసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనకు ఆ బిల్లు వచ్చిందంటే కట్టకపోతే కనుక మనకు టెన్షన్, మనకు ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి తాకట్టు పెట్టైనా సరే ఆ టైంకి బిల్లు కట్టాలి. నేను 40 ఎకరాల్లో నేను కల్చర్ చేస్తున్నానండి. లాస్ట్ టైంలో సబ్సిడీ తీసేశారండి కరెక్ట్గా ఆగస్టు 1వ తారీఖున. అప్పుడు మన రూపాయన్నరలో వచ్చేది, అది వెంటనే 4.5లోకి వెళ్ళింది. ఒక నెల కరెంట్ బిల్లు 23 ఎకరాలకే 3,50,000 వచ్చింది. ఆ నెలతోటి క్రాప్ క్లియర్ చేసుకుని నేను చేపలోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే ప్రతి నెల 3,50,000 బిల్లు మనం ఎక్కడి నుంచి కట్టగలం? ఒక పక్క రొయ్య రేట్లేమో మనం పట్టి టైంకి ఏ రేటు ఉంటాయో తెలియట్లేదు.
మళ్ళీ దాని గురించి మళ్ళీ దాంట్లోకి చేప వేసాం. ఆ చేప కూడా మన ఎదుగుదల లేక దాంట్లోనే లాస్ అయ్యాం. అంటే ఆక్వా రైతు ఎటైనా కూడా ప్రాబ్లంగా ఉంటున్నాయి. మీ గవర్నమెంట్ వచ్చి మీ గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఆక్వా రైతుకి మీరు ఏ రకంగా మాకు భరోసా ఇవ్వగలరు, అది మాకు క్లారిటీగా చెప్పని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. గతంలో కరెంటు బిల్ ఎంత వచ్చేదబ్బా? అది చెప్పలా. ఇప్పుడు ఎంత వచ్చిందో చెప్పారు. గతంలో ఎంత వచ్చేది? గతంలో మనకి ₹2 ఉండేదండి. అది బిల్ ఎంత వచ్చేది మొత్తం? 23 ఎకరాలకు వచ్చి 70,000 వచ్చేదండి. గతం 70,000 వచ్చేదండి. ఇప్పుడు అది 3,00,000 రూపాయలు. ఇప్పుడు ₹3,50,000 బిల్లు వచ్చింది లాస్ట్ ఆగస్టు ఇదే రోజుల్లోనండి. అంటే సబ్సిడీ తీసేసిన తర్వాత ₹1.5 4.5కి వెళ్ళిందండి. అది కాకుండా మనకి ఎకరం నుంచి 10 ఎకరాల లోపే సబ్సిడీ పెట్టారు. అది కూడా ఆక్వా జోన్ లో ఉంటేనే, నాన్ ఆక్వా జోన్ లేదు. మాకు కావాల్సింది ఏంటంటే ఎకరమైనా ఎంతైనా సరే, ఇందాక మీరు చెప్పారు ఎకరమైనా 100 రైతు ఏదైనా రైతే అన్లిమిటెడ్. మాకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మాకు ఆ సబ్సిడీ కల్పించేలాగా మీరు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను సార్. ఆ విషయం పైన ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పాను. మీకు దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. గతంలో ఏ ధరకైతే ట్రాన్స్ఫార్మర్ అందజేసే వాళ్ళమో అదే ధరకి మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అందజేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇక్కడున్నా మీరందరూ ఒక్కసారి ఆలోచించాలండి. ఆక్వా రైతులందరూ ఒక్కసారి ఆలోచించాలి. 2019లో ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోలార్ విండ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అందుకే ఆ ఒప్పందాలన్నీ రద్దు చేస్తున్నానని ఈ ప్రభుత్వం చెప్పింది. ఆ ఒప్పందాలు కానీ కొనసాగించుంటే ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుతాం కాదు కదా, కరెంటు ఛార్జీలు తగ్గించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. అందుకే జగనోరా వైరస్ ప్రిజనరీ. ముందు చూపున్న ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రాబోయే 5 సంవత్సరాల డిమాండ్ ఏంటి, ఎంత కరెంట్ అవసరం ఉంటుంది, మనం ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఇన్ని రంగాల్ని ప్రోత్సహిస్తున్నాం, ఎంత డిమాండ్ ఉంటుందో ముందు చూపుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఆయన్ని రద్దు చేసి ఆ భారం అంతా మన పైన దోసేసి. రెండోది ట్రాన్స్ఫార్మర్. కావాలని వాళ్ళ వ్యక్తికి ట్రాన్స్ఫార్మర్ కాంట్రాక్ట్లన్నీ ఇచ్చేశారు. బయట వాళ్ళు ఎవరు సప్లై చేసే పరిస్థితులు, వాళ్ళ సొంత జిల్లా వాళ్ళ సొంత నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి కాంట్రాక్ట్లు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్కి ఇంత అన్న వాటా ఈ జగనోరా వైరస్కి వెళ్తుంది. సో కరెంటు దగ్గర డబ్బులు దొబ్బుతారు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర కూడా డబ్బులు దొబ్బుతారు. ఇది ఈరోజు ఈ జగనోరా వైరస్ పరిస్థితి. దయచేసి ఇది ఆక్వా రైతులందరూ గుర్తు పెట్టుకోవాలని సభాముఖంగా మిమ్మల్ని నేను కోరుతున్నా. హాయ్ లోకేష్ గారు, నమస్తే సార్. మాది కాళ్ళ మండలం శేషల గ్రామం అండి. గత ప్రభుత్వంలో నా పేరు కాగిత మావుళ్ళు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆక్వా రంగానికి ఇచ్చినటువంటి సబ్సిడీలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మొత్తం అట్లా అన్నింటిని కూడా తీసేసి ఫీడ్ రేట్ పెంచేశారు, విద్యుత్ రేటు పెంచారు, మెడిసిన్ రేటు పెంచారు. ఈ మా యొక్క ఆక్వా రంగ రైతులు ఒక్క రక్తాన్ని తాగుతున్నారు సార్ ఈ వైసీపీ ప్రభుత్వం. మేము ఈ దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈ ఆక్వా రంగంలో సాగు చేయాలంటే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం సార్. మీరు ఈ యువగళం నవగళం మనగళం యాత్ర ద్వారా మా ఆక్వా రైతుల యొక్క బాధల్ని తీర్చడానికి, మా ఆక్వా రంగానికి ఇచ్చే భరోసా ఏంటో మీరు ఈ యువగళం ద్వారా మాకు తెలియజేస్తారని, మీరు ఈ ఆక్వా రంగానికి తెలియజేస్తే మా ఆక్వా రంగ రైతులందరం కూడా మీరిచ్చే సందేశం ద్వారా మా బతుకు తెరుగును సాగించడానికి మేము ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఇది 8వ ప్రశ్న. ఇప్పటివరకు భరోసా సరిపోలేదు, ఇంకే వాళ్ళ అడుగుతున్నా.
కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అన్నాం, అవునా కదా? ట్రాన్స్ఫార్మర్స్ కూడా గతంలో ఏ ధరకైతే అందజేసామో అదే ధరకి మీకు అందజేస్తానని హామీ ఇచ్చాం. మీ పెట్టుబడి తగ్గించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని కూడా హామీ ఇస్తాం జరిగింది. దాంతో పాటు ప్రపంచంలో ఉన్న మెరుగైన టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చి ఆక్వా రైతులకి అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. అందుకే గతంలో బాబు గారు అగ్రి సమ్మిట్ అని విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఆ సమ్మిట్లో ప్రపంచంలో ఉన్న అన్ని టెక్నాలజీస్ తీసుకొచ్చి డెమాన్స్ట్రేషన్ చేశారు. కేవలం ఆక్వా రైతులే కాదు, అక్కడ హార్టికల్చర్ రైతులు కానివ్వండి, ఫ్లారికల్చర్ రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, వాళ్ళందరూ వెళ్ళి చూసే అవకాశం ఉండేది. సో మెరుగైన టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా తీసుకొచ్చి అది రైతులకు అనుసంధానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, గతంలో ఎట్లయితే సబ్సిడీ ద్వారా ఏరేటర్లు కానీ జనరేటర్లు కానివ్వండి, లేదంటే చిన్న చిన్న పిహెచ్ మానిటరింగ్, ఆక్సిజన్ మానిటరింగ్ మీటర్లు కానివ్వండి, ఇవన్నీ సబ్సిడీ ద్వారా అందజేసామో ఆ విధానం మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. సరిపోయిందా నా భరోసా? థ్యాంక్ యూ. హాయ్ లోకేష్ అన్న, నా పేరు ఫనీ, మాది వెలువర్రు ఉండి మండలం అన్న. ఈరోజు యాక్వాకల్చర్లో యాక్వా ల్యాబ్స్, గవర్నమెంట్ యాక్వా ల్యాబ్లు ఉండటమే బాగా తక్కువ, ఉన్న దాంట్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. తర్వాత ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్తే వాళ్ళు మందుల కంపెనీలతో టైఅప్ అయిపోయి వాళ్ళు ఆ మందులు రాసేస్తున్నారు. అది పని చేస్తుందో పని చేయిందో అనే పరిస్థితి ఉంది. దాని గురించి మీరు ఏ చర్యలు తీసుకుంటారని అడుగుతున్నా. అదేవిధంగా ఈరోజు యాక్వా చెరువులో దొంగతనాలు, విష ప్రయోగాలు కూడా జరుగుతున్నాయి. అతను దొంగ అని తెలిసినా సరే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేని పరిస్థితి ఈ రోజు ఏర్పడింది. దాని గురించి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క నిమిషం, దొంగతనం అంటే ఏం చేస్తున్నారా స్వామి? నాకు అర్థంలా. నైటు పిల్ల సైకిల్ ఏం చేస్తున్నారు రాత్రి? నైటు చెరువు కాడ కౌంట్లో ఉన్న చెరువులు నైట్ ఏరేటర్ లాంచ్ చేసిన తర్వాత షెడ్ లో పడుకుంటే వేరే చోట నుంచి వచ్చి పట్టుబడి పట్టేస్తున్నారు. ఒక్క నిమిషం 2019 ఎన్నికల ముందల చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, 16 నెలలు జైల్లో ఉన్నాడు ఈ జగన్, చిప్పకూడు తినాడు, దాదాపు 11-12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, దాంట్లో 28 420 కేసులు పెట్టారు ఈ జగన్ పైన. పొరపాటున రాష్ట్ర ఖజానాకి తాళాలు ఆయనకి ఇవ్వద్దని చెప్పారు. కానీ ఆయన పెట్టిన ముద్దులకి, అడిగిన ఒక్క అవకాశానికి మీరు అందరు పడిపోయారు. అవునా? అందరు పడిపోయారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన ఒక పెద్ద సైకో, ఊరూరికి ఒక పిల్ల సైకో. ఓకే ఓకే, అగ్రీడ్, క్షమించండి. ఒక నిమిషం. ఉండి నియోజకవర్గం ప్రజలకి పెద్ద సైకో గురించి బాగా తెలుసు కనుకనే ఉండి నియోజకవర్గంలో మీరు గెలిపించరా, ఒప్పుకుంటా, నేను ఒప్పుకుంటున్నా, నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నా, నేను ఒప్పుకుంటున్నా. కానీ మిగతా నియోజకవర్గంలో పెద్ద సైకోని నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఆ పెద్ద సైకో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి గ్రామానికి ఒక పిల్ల సైకోని తయారు చేశాడు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉంటాయి. అలాంటిది మనం పాదయాత్ర చేస్తుంటే కావాలని, అంటే ఇంకొక కరెక్ట్గా కిలోమీటర్ దూరం లంచ్ బ్రేక్, కావాలని రెచ్చగొట్టే విధంగా, అది పాప రాజుల గ్రామం, పెద్ద గొడవలు కూడా జరగవు, అలాంటిది అక్కడ ఈ పిల్ల సైకోలు వచ్చి మనని కించపరిచే విధంగా, మన కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది. ఎట్లాగో మన వాళ్ళు ఆమ్లెట్ వేసి పంపించారు, అది డిఫరెంట్ స్టోరీ.
ఎందుకంటే మనం ఈ బ్యాచ్ బాస్, ఇది ఈ బ్యాచ్, ఎదురొస్తే ఎవడో వదిలిపెట్టాం. అలా ఇప్పుడు దొంగతనాలే జరిగే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. బాబు గారు అంటే ఈ రౌడీలకి దొంగలకి భయం. ఆటోమేటిక్గా మీరు చూడండి 2024లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి ట్రెండ్స్ వస్తున్నాయో, అంటే ఒక దాదాపు 2.5-3 గంటల్లో ట్రెండ్స్ వస్తాయి. ట్రెండ్ క్లియర్గా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఆటోమేటిక్గా ఈ పిల్ల సైకోలు ఈ రాష్ట్రం కాదు కదా, దేశాన్ని దాటి పారిపోతారు. చూసుకో, మీకు ఆ డౌట్ అవుతుంది. రెండోది, ల్యాబుల గురించి మీరు అడిగారు. గతంలో బాబు గారు దాదాపు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ల్యాబ్లు ఏర్పాటు చేశాం. ఆ ల్యాబ్లో కనీసం 1,00,000 రూపాయలు కెమికల్స్ ఇచ్చే పరిస్థితిలో ఈ జగనోరా వైరస్ లేదు. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ముందల ఆ ల్యాబ్స్ ని బలోపేతం చేస్తాం. అవసరమైతే మండల్ యాజ్ యూనిటా, నియోజకవర్గం యాజ్ యూనిటా అని తీసుకుని మెరుగైన ల్యాబులు ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో ప్రైవేట్ ల్యాబులు కూడా అవసరం కాదని నేను అనట్లే, కానీ చెక్కగా ప్రభుత్వ ల్యాబులు కూడా ఉంటే బాగుంటుందని చాలా మంది అడుగుతాం జరిగింది. అది తప్పనిసరిగా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, పాలకొల్లండి మాది. జై భారత్ క్షీరారామ ఆక్వ రైతు సంఘం అని చెప్పి పాలకొల్లు, నర్సాపురం 100 రూపాయలు ఉండేది. కానీ ఈరోజు అదే ఫీడ్ రేటు 2,800 రూపాయలు అయింది. హ్యాచరీస్ పిల్ల రేటు పెరిగింది. లేబర్ కూలి 700-800 రూపాయలు పెరిగింది. అంటే ఆ రోజు ఒక కరెంటు వైర్ ఏదైనా ఒక మీటర్ 30 రూపాయలు ఉంటే 250 రూపాయలు పెరిగింది. అంటే ప్రతి దాని వేరియేషన్ రేటు విపరీతంగా పెరిగిందండి. కానీ ఈరోజు అదే రొయ్యల రేటు మొన్నటిదాకా 100-200 రూపాయలు ఉందండి. ఇప్పుడు ఏదో సరుకులు తగ్గిపోయినాయి, కల్చర్ లేక ఈ మధ్య 250 రూపాయలు తీసుకొచ్చారు. అంటే ఇన్ని సంవత్సరాలు అయ్యి ఇంత అన్ని పెరిగినాయి, కానీ ఆక్వా రైతు మాత్రం ఇంకా దిగజారిపోయి కిందకు వస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ఏంటని అడిగితే, మన ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గతంలో కంటే ఇప్పుడు ఈ సంవత్సరం 12 లక్షల టన్నులు మనం ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాం. మిగతా కంట్రీస్ కూడా అక్కడ కూడా రావటం వల్ల అక్కడ మనకి సేల్స్ తగ్గిపోయింది, దానివల్ల మనం అని చెప్తున్నారు. ఇప్పుడు అలాగా మనకి ఇక్కడ సేల్స్ ఇక్కడ మనం బాగా పెరిగి పర్చేసింగ్ చేయనప్పుడు ఇప్పుడు మిగతాదాన్ని ఎంకరేజ్ చేయాలి కదండి. మిగతా కంపెనీలన్నీ ఎన్ని కొద్దిగా రైతులు మోటివేట్ చేసి తక్కువ నెంబర్లు వేసుకోమనో, లేకపోతే కొన్నాళ్ళు కల్చర్ బాగోదు కాబట్టి అండి. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ఫీల్డ్ అమ్ముకోవడానికి, వాళ్ళ యాచరీ పిల్ల వెళ్ళడానికి వీటికి మాత్రం రైతులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు. అంటే మనం ఇక్కడ ఏదైతే ముఖ్యంగా మన దేశంలో డొమెస్టిక్ సేల్స్ లేదండి, అసలు అంతా మనం అవుట్ ఆఫ్ కంట్రీ మీద ఆధారపడుతున్నాం. ఇక్కడ లోకల్లో కనుక ఒక 30% కనుక మనం రైతులకి సబ్సిడీల కింద వాళ్ళకి ఇక్కడ 30% కనుక డొమెస్టిక్ సేల్స్ కనుక ఈ దేశంలో కనుక మనం పెంచగలిగితే రాష్ట్రంలో, తప్పకుండా రాబోయే రోజుల్లో అదొక మెయిన్ పాయింట్ అవుతుందండి. అలాగే ఈరోజు నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము రైతులందరం కూడా ఈ మధ్యన మీటింగ్ వేసుకుని స్టేట్ వైజ్ రేపు ఒక ఏప్రిల్ మే నెలలో క్రాప్ హాలిడేకి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే అలా వెళ్తేనే కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశ కనపట్లేదని చెప్పి ఆ రకంగా రైతు ఆ పరిస్థితికి వెళ్లే పరిస్థితి ఉంది. ఇవన్నీ కనుక సమస్యలు పరిష్కారం అవ్వాలంటే రాబోయే రోజుల్లో మీరు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు కరెంట్ చేసినప్పుడు 6 రూపాయలు 2 రూపాయలు చేశారు సబ్సిడీ. అప్పుడు నిజంగా అంత హ్యాపీగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం రూపాయన్నర చేసింది. కానీ ఆక్వా జోన్ అనే విధానంతో ఎప్పుడైతే సబ్సిడీలు సగం తీసేశారో కరెంటు నిజంగా దారుణం. ఇప్పుడు వర్షాకాలం కూడా కరెంట్లు పోతుంది. అంటే ఏ రకంగానూ కూడా అన్ని రకాల వ్యయం పెరిగిపోయింది. సేల్స్ ఎప్పుడైతే మనకు రేట్ తగ్గిపోయిందో ఇవాళ అప్పుడే 3 క్రాపుల నుంచి రైతు నష్టపోతాడండి. ఇంకో 4వ క్రాపు కనుక ఇలా ఇదే పరిస్థితి ఉంటే కనుక అసలు రైతు చెరువులు చేసే పరిస్థితే ఉండదు. ఇవాళ 60% అండి ఆక్వా రైతు మీద ఆధారపడి ఉంది. ఆక్వా రైతు బాగుంటేనే ఇక్కడ షాపులన్నీ బాగుంటాయండి. ఒక బంగారం కొట్టు బాగుండాలన్నా, ఒక బట్టల కొట్టు బాగుండాలన్నా, ఒక ఫ్యాన్సీ కొట్టు బాగుండాలన్నా
ఏ రంగం బాగుండాలన్నా సరే ఆక్వా రైతు నిజంగా కనుక బాగుంటేనే మొత్తం ఆ ఊరు ఆ నియోజకవర్గం అంతా బాగుంటుంది. అటువంటి రైతు ఇవాళ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాడు. ఏదైతే మీరు కొన్ని తీసుకున్నారు లైనప్ కరెంట్ సబ్సిడీ ఇవ్వటం కానీ అది ఏ రైతుకైనా సరే అందేలాగా మీరు చేస్తున్నారని సంతోషం. అలాగే కరెంటు ఆ రోజునే 100కి 3 లక్షలు 4 లక్షలు ఇది 15 లక్షలు అవుతుంది. దాని మీద కూడా మీరు సబ్సిడీ రూపంలో తగ్గించే విధంగా మీరు కూడా చెప్పారు, సంతోషం. అలాగే గతంలో మనం ఆ ప్రభుత్వంలో ఏరియేటర్స్ సబ్సిడీ మీద అందజేశారు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేదు కాబట్టి రైతుకి ఉపయోగించే దాంట్లో ప్రతి దాంట్లో కూడా అంటే అలాగనే ఏదో 50% 60% ఇమ్మని కాదండి, ఎంతో కొంత సబ్సిడీ ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత మన కల్చర్ ఎదగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగే ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయో, ఫీడ్ ప్లాంట్లు ఉన్నాయో, హ్యాచరీస్ ఉన్నాయో వాళ్ళని రైతు సంఘాలని మీ గవర్నమెంట్ పరిధిలో తీసుకొచ్చి ఏ రేట్లు పెరగాలన్నా తగ్గాలన్నా ఈ సంఘాల అనుమతితో వీళ్ళందరికీ ఆమోదంగా ఉండేలాగా ఒక ఆచరణ చేసి ఒకవేళ కనుక ఇప్పుడు మాకు మేజర్గా ఏదైనా విషయం వస్తే మా సంఘంలో మాకు తీర్మానం అవ్వలేదు కాబట్టి అని కొన్ని కంపెనీలు అమలు చేయండి, కొన్ని కంపెనీలు అమలు చేస్తాయి, కొన్ని కంపెనీలు అమలు చేయట్లేదు. దానికి రేపు పొద్దున్న కనుక అలా అటువంటి అమలు చేయని కంపెనీలు బ్యాన్ చేసే విధంగా మీరు గవర్నమెంట్ పరంగా కనుక చర్య తీసుకుంటే అటువంటి కంపెనీలు కూడా ఎప్పుడు తప్పు చేయరు. తప్పకుండా ఇవన్నీ కూడా గవర్నమెంట్ పరిధిలో తీసుకొచ్చి మీరు భవిష్యత్తులో రైతుకి కనుక ఆక్వా రైతుకు అండగా ఉంటే ఆక్వా రైతులందరూ కూడా ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు. తప్పకుండా ఆక్వా రైతు అంతా కూడా మీ వెనక ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. పెద్దలు చాలా మంచి పాయింట్ చెప్పారు. నేను ఓపెనింగ్ లోనే చెప్పానన్నా, కేవలం మనం పక్కనున్న రైతుతో కాదు, పక్కనున్న రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఏ రంగం తీసుకున్నా కూడా పోటీ పెరిగింది. ఇప్పుడు నేను డైరీలో పనిచేసా హెరిటేజ్ 5 సంవత్సరాలు. భారతదేశం మిల్క్ పౌడర్ ప్రైసులు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ ఏ ధర ఉంది, ప్రొడక్షన్ ఎంత ఉంది, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ మొత్తం ఆ 2 దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తాయి. అలా మంది కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ అయిపోయింది, ఆక్వా రంగం కూడా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తమ్ముడు అడిగినట్లు మనకు ఫస్ట్ కావాల్సింది ఆక్వా యూనివర్సిటీ. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేసి మెరుగైన రీసెర్చ్ సెంటర్ రీసెర్చ్ స్టేషన్ వచ్చి ఇప్పుడు మనం వేస్తున్న సీడ్ కాకుండా హయ్యర్ వాల్యూ సీడ్ ఏంటి, హయ్యర్ వాల్యూ ప్రోడక్ట్స్ ఏంటి, అది చేస్తేనే మన రైతుల్ని ఆదుకునే వాళ్ళం అవుతాం. అది నంబర్ 1. రెండోది మీరు అడిగినట్లు లోకల్ సేల్స్. ఒకటి నేను గమనిస్తున్నా, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎప్పుడు హాలిడే వచ్చినా దేశంలో కన్నా ఇతర దేశాల్లోకి వెళ్తున్నారు. అక్కడ ఈ చేపలు కానీ రొయ్యలు కానీ అక్కడ లోకల్ ప్రిపరేషన్స్ అన్ని కూడా కొంచెం అనుభవిస్తున్నారు. దానివల్ల నేను అనుకునేది రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా డిమాండ్ పెరుగుతుంది. నాకు ఒక ఆలోచన ఉంది, ఎగ్ కన్జంప్షన్ అంటే కోడిగుడ్డు కన్జంప్షన్ పెరిగేదానికి ఒక బాడీ ఉంది, అదేవిధంగా ఆక్వా కన్జంప్షన్ కూడా పెరిగేదానికి ఒక బాడీ ఏర్పాటు చేసి అది పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నా. సో అది కూడా ఒక పాయింట్గా నేను తీసుకుంటాం జరుగుతుంది. మీరన్నట్టు ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఇతర పంటల కన్నా పెద్ద ఎత్తున ఆక్వా పైన రైతులు ఆధారపడి ఉన్నారు. గతంలో ఇచ్చిన సబ్సిడీలు ఎటుగో ఇస్తామని నేను చెప్పా, దాంట్లో మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాబు గారు ఎప్పుడు అగ్రికల్చరే కాదు, అగ్రికల్చర్ ఎలైట్ ప్రోత్సహించాలి. అంటే మాకు రాయలసీమలో చూస్తే పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ ఇవన్నీ ప్రోత్సహించేవారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మేత కూడా ఫీడ్ కూడా సబ్సిడీ ద్వారా పాడి రైతులకు ఆనాడు అందజేశాం. ఆవులు పట్టాలన్నా ఇవన్నీ కూడా సబ్సిడీ ద్వారా అందజేసేవారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అక్కడ కూడా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ సబ్సిడీని గాలికి వదిలేశారు. దానివల్ల పాడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. సో ఆక్వా రంగం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆక్వా రైతుల్ని ఎట్లయితే మిర్చి రైతులను ఆదుకుంటున్నామో,
లేదంటే మన వరి రైతులను ఆదుకుంటున్నామో అదే విధంగా ఆక్వా రైతులను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ మీకు అవసరం లేదు. పరిశ్రమలకు వచ్చేగల వాళ్ళు కూడా ఈ జగనోరా వైరస్ లో బాధితులయ్యారు. ఇది ఎందుకు చెప్తుంటే వాళ్ళకి కరెంటు ఛార్జీలు పెంచేసింది ప్రభుత్వం, వాళ్ళకి ఈ వాటర్ బిల్ కూడా విపరీతంగా పెంచేసింది ఈ ప్రభుత్వం. నాకు తెలిసినంత వరకు దాదాపు 1000%, దాదాపు 1000% పెంచినట్టున్నారు వాటర్ బిల్. కరెంటు బిల్ ఎటుకో పెరిగింది, అది అందరు తెలిసిన విషయమే. దాని తర్వాత హెరాస్మెంట్ ఎట్లా పెరిగిందో అందరికి తెలిసిన విషయం. గతంలో మాకు హెరిటేజ్లోనే మేము ఇతర ప్లాంట్స్తో బెంచ్ మార్క్ చేశాను. ఏ ప్లాంట్ అతి తక్కువ ధరతో 1 లీటర్ పాలని ప్రాసెస్ చేస్తుంది. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1లో ఉండేది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ 4కి పడిపోయింది. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. 24 గంటలు కరెంట్ ఇవ్వట్లేదు. దాంట్లో డీజీ ద్వారా మెయింటైన్ చేయాలి. విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయే పరిస్థితి ఈ రోజు వచ్చింది. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ విపరీతంగా పెరిగిపోయి. సో ఈ పరిశ్రమలు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధ్యతలే. సో వాళ్ళని కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ఏ పరిశ్రమలైతే, ఏ కంపెనీలు, స్పెసిఫిక్ కంపెనీలు రైతుల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వదిలిపెట్టద్దు. దాంట్లో మీకు డౌట్ వస్తుంది. గతంలో కల్తీ ఇత్తనాలు ఇస్తే బాబు గారు పీడీ యాక్ట్ పెట్టి లోపలేసి పడేశారు మేనేజ్మెంట్ని. అదే విధానం మళ్ళీ ఆక్వా రంగానికి కూడా అప్లై చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలో ఏమైనా ఇబ్బంది ఉంటే మేనేజ్మెంట్ వచ్చేది, రైతులు వచ్చేవారు, ప్రభుత్వం కూర్చునేది. సబ్ కమిటీ అంటే మంత్రుల్లో ఉన్న సబ్ కమిటీ ఏర్పాటు చేసి డిస్కస్ చేసి అవసరమైతే ప్రభుత్వమే కొంచెం ₹2 చెల్లిస్తుందని అనేక పంటలను అట్లనే ఆదుకుంది. ఆ విధానం ఆక్వా రంగంలో కూడా తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు తమ్మినేని నాగేశ్వరరావు. కొండేపూడిలో నేను 15 ఎకరాల చేపల చెరువు తవ్వుకున్నాను. నాకు ఒక పక్కనే ఎంపీ గారు, ఓ పక్కన శివ గారు, ఓ పక్కన రామరాజు గారు సహకరించినప్పటికీ కూడా 4 సంవత్సరాలుగా నాకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ మరి 18లో వచ్చిందని చెప్పి పగెట్టుకుని ఇయ్యాల వరకు కూడా ఫైనల్ పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళి ఫైనల్ పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రైతుకి రాకూడదని కోరుకుంటూ మిమ్మల్ని నన్ను ఆక్వాగా ఆలోచించకుండా ఫిషరీస్ తరపున చేపల చెరువు తవ్వుకునే వ్యక్తికి ఎవరికి కూడా పర్మిషన్ అక్కర్ లేకుండా చేపలు పెంచుకునే విధానాన్ని ప్రవేశపెట్టాలని, అది ఎందుకు కోరుతున్నానంటే 40 సంవత్సరాల క్రితం 1982లో తాతగారు నందమూరి తారక రామారావు గారు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు మేము దాళవాగా లంచాలు ఇవ్వలేకపోతున్నాం, మాకు పర్మిషన్లు ఇవ్వట్లేదని చెబితే అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అమలు జరిగేలాగా అసలు దరఖాస్తే పెట్టకుండా దాళవా ఇప్పిస్తాం అని 9 మాసాల్లో మనం అధికారంలోకి వస్తున్నాం, నేను పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పి రామారావు గారు చెప్పి రాయాల. ఆయన ఇచ్చే భరోసాతో వ్యవసాయంలో తిప్పబడుతున్నారు ఇవాళ వరకు రైతులు. లేదంటే అప్పుడే వదిలేసేవారు, ఇలాగ చేపలకి రైలుకి పారిపోయేవారు. ఆయన ఇచ్చిన భరోసా 40 సంవత్సరాలు కాపాడింది. మీరిచ్చిన భరోసా 50 సంవత్సరాలైనా కాపాడాలంటే చేపల రైతులకు ఎవరికి కూడా నారన్స్ ప్రకారం తవ్వుతాం. రైతు ఎప్పుడు దుర్మార్గాలు చేయడు, నారన్స్ ప్రకారమే ఉంటాం. నారన్స్ ప్రకారం చేపల చెరువుల రైతుకి ఏ ఒక్క రైతుకి కూడా పర్మిషన్ అక్కర్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లా నుంచే తాతగారు ప్రకటించారు కనుక మీరు కూడా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ నేను ఎంత నష్టపోయినా బరాయించాను. కానీ ఈ రైతాంగం ఎవరు కూడా మా జిల్లాలో నష్టపోకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అయ్యగారు అన్నా ఎన్టీఆర్ స్టైలే వేరు. ఆయనతో పోటీ పడే వ్యక్తి పుట్టలేదు, పుట్టవోడు, డౌట్ వద్దు. ఆయన స్టైలే వేరు. సో దయచేసి ఆయనతో పోల్చొద్దండి. నేను చాలా చిన్నోడిని. మీరు అన్నట్టు ప్రధానంగా మిమ్మల్ని ప్రోత్సహించాలంటే
గతంలో బాబు గారు సింగిల్ విండో అనే అనేక మార్గాలు ప్రయత్నించారు. కానీ దాంట్లో కూడా డీమ్డ్ అప్రూవల్ అని ఉండేది. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం నుంచి మీకేం రాకపోతే డీమ్డ్ అని, కావాలని లాస్ట్ డే ఏదో క్వెర్రీ పెట్టి ఫైల్ తిప్పి మళ్ళీ మీకు పంపించారు. అది నా దృష్టికి పెద్దలు తీసుకొచ్చారు. మేమందరం కూడా చర్చించాం దానిపైన. అట్లా కాకుండా నామ్స్కి ఇబ్బంది లేకుండా మెరుగైన పాలసీ తీసుకొచ్చి ఇది మొత్తం స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు కూడా రైతులే. ఆక్వా రైతులకి వరి రైతులకి తేడా లేదు, రైతులే. సో రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన. కానీ ఆక్వా రంగానికి కొన్ని నామ్స్ అదనంగా కొన్ని నామ్స్ పాటించాల్సిన అవసరం ఉంది. సో ఆ విధి విధానం ఎట్లా చేయాలి ఏంటనేది తప్పనిసరిగా మేము చర్చిస్తాం. రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఫోన్ ద్వారా పర్మిషన్లు అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. మైక్ ఇక్కడ ఇవ్వండి అమ్మా. ఒక లాస్ట్ క్వశ్చన్. సార్ నా పేరు గొంట్ల గణపతి ఆకివీడండి. సార్ ఒకప్పుడు యాంత్రీకరణ లేకుండా వ్యవసాయం మొదలెట్టినటువంటి రైతు హరిత విప్లవం ద్వారా యాంత్రీకరణ చేసి యావత్ దేశానికి అన్నం పెట్టేటువంటి స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి మీకు తెలిసిందే. తర్వాత హరిత విప్లవం తర్వాత నీలి విప్లవంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రంగం చేపలు రొయ్యల ద్వారా అనేక కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మరి ఈ దేశంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తర్వాత ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చేటువంటి రొయ్యల పరిశ్రమ కూడా ఈరోజు రైతు ఎదగటం జరిగింది. దీంతో పాటుగా ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆటపోట్లు మీరు ఇప్పుడు అన్ని కూడా కల్లారా చూశారు. మరింత అప్డేటెడ్ కల్చర్, పెరల్ కల్చర్ లాంటి కల్చర్ని ఒక్కసారి రైతులకి తీసుకొచ్చి ఇప్పుడున్న యువత ఇంజనీరింగ్ చదువుకుని వ్యవసాయం చేయడానికి ఇష్టపడేటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి వారికి చక్కటి టెక్నాలజీని మనం నేర్పినట్లయితే అలా సంపదని సృష్టించేటువంటి కోట్లకి పడగలెత్తేటువంటి పరిస్థితి తెచ్చేటువంటి పెరల్ కల్చర్ లాంటి కల్చర్ని మీరు ప్రోత్సహించినట్లయితే యువత విదేశాలకు వెళ్ళి తెల్లోళ్ళ దగ్గర బానిసత్వంగా ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి ఉండదని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. నుంచోలా? ఓకే. ఇంకో మెట్టు ఎక్కమంటారా? అందరు కనపడుతున్నారా? ఎక్కేమంటారా? ఓకే ఓకే. ఈరోజు ఆక్వా రైతులతో సుదీర్ఘంగా చర్చించడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. వాస్తవంగా ఆక్వా రంగం గురించి నాకు తక్కువ అవగాహన ఉంది. కేవలం కేబినెట్ మీటింగ్లో చర్చించినప్పుడే నేను తెలుసుకుంటాం జరిగింది. అలాంటిది ఈ యువగలం పాదయాత్ర ద్వారా నేరుగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, రేపు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుసుకోవడానికి మంచి అవకాశం మీరందరూ నాకు కల్పించారు. దాంట్లో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్వా నాన్ ఆక్వా జోన్ లేకుండా రైతుకి ప్రతి యూనిట్ కరెంట్ ₹50 అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 24 గంటల కరెంట్ ఇస్తాం. గతంలో ఏ ధరతో అయితే ట్రాన్స్ఫార్మర్ మీకు అందజేశామో అదే ధరతో ట్రాన్స్ఫార్మర్ కూడా మీకు అందజేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. పెద్దలు కోరినట్టు తప్పనిసరిగా ఆక్వా యూనివర్సిటీ తీసుకురావాలి, టెక్నాలజీతో అనుసంధానం చేయాలి.
ఆ టెక్నాలజీ సబ్సిడీ ద్వారా రైతులకి నేరుగా అందించి మెరుగైన పంట కూడా వేసే దారి చూపించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు పండించిన పంట ఒకవేళ ధరలు కొంచెం ఫ్లక్చువేట్ అవుతే కాపాడుకునేదానికి కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఉభయ గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా బాగున్నాయి కదా, సూపర్. మీరు కూడా భలే వాళ్ళండి. గతంలో ఒక్క నిమిషం పూర్తి చేయండి. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను జిల్లాకు వస్తే ఎక్కడో ఒక్క గ్రామంలో 10 గుంటలుంటే అందరూ వచ్చి నా పైన యుద్ధం చేశారు. అలాంటిది ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో గుంటల్లో రోడ్ ఎక్కడ ఉందా అని ఎత్తుక్కునే పరిస్థితి ఉంటే ఇక్కడ ఎవరూ మాట్లాడరు. గుంటలు ఎంత లోతునే అని ఎత్తుక్కునే పరిస్థితి. నేను పాదయాత్ర చేస్తుంటే పైకి చూసి చేయి ఊపే పరిస్థితి లేదు, కింద చూసి నడిచే పరిస్థితి. నేను ఆగండ్ర బాబు గుంతుంది ఇక్కడ అని. ఆల్రెడీ ఒకసారి పాపం కొల్లు రవీంద్ర గారు పడిపోయారు, చాలా మంది పడిపోయారు. రోడ్లు ఎంత బాగున్నాయి కదా, ఎవరు మాట్లాడలే దాని గురించి. అంటే జగనోరా వైరస్ గురించి మీకు పెద్ద ఆశ లేదు, ఆ వైరస్ పైన పెద్ద ఆశ లేనట్టుంది. ఎటువో రోడ్లు ఏడు ఎందుకులే అడుగుతామని మేము అందరం కూడా చర్చించాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉభయ గోదావరి జిల్లాలో వైట్ టాప్ రోడ్లు ఏర్పాటు చేస్తాం. వైట్ టాప్ అంటే సీసీ రోడ్. ప్రతిసారి బీటీ రోడ్ వేస్తాం, 3 సంవత్సరాలు అది పోతాం, కిందికి పైకి అవుతాం. ఎందుకండి గోలంతా? ఒకేసారి ఖర్చు ఎక్కువైనా సీసీ రోడ్లు వేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో పక్కన ఏఎంసీ సెస్ కూడా ఈ ప్రభుత్వం విపరీతంగా పెంచింది. ఒక పక్కన సెస్ పెంచుతారు, ఇంకో పక్కన కరెంట్ ఛార్జీలు పెంచుతారు, వాటర్ ఛార్జీలు పెంచుతారు, పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెంచుతారు, ఫీడ్ పైన పన్ను పెంచుతారు. ఓకే, ఇంటి పన్ను, చెత్త పన్ను, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన పన్ను, ఇవన్నీ పెంచి చివరికి ప్రజల్ని పీడిస్తున్నారు. ఈ సెస్ ఇవన్నీ పెరిగే గల్లా ఈ భారం అంతా రైతుల మీద పడుతుంది. గతంలో 0.5% ఉన్న సెస్ ని 1% చేశారు. ఒక నంబర్గా పెద్ద తేడా అనిపించకపోవచ్చు, కానీ ఇది ఒక్కొక్కటి కలుపుకుంటూ వెళ్తే అదే అతి పెద్ద భారంగా ఈరోజు ఆక్వా రైతులకి మారిపోయింది. అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఏఎంసీ సెస్ కూడా 0.25%కి తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. అది మొదటి నిర్ణయం. రెండోది, ఇక్కడ వసూలయ్యే సెస్ ఆ ప్రాంతానికే ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. సో మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్కన, నాణ్యమైన 24 గంటల కరెంట్. ఇప్పుడు బాబు గారు అంటే హై వోల్టేజ్ బాస్, లో వోల్టేజ్ ఉండదు. ఆయనతో వెళ్ళి 1 గంట మాట్లాడాలంటే బాగా ఛార్జ్ అయ్యి వెళ్ళాలి మనం. ఆయన హై వోల్టేజ్, టక్ 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 ప్రశ్నలు అడుగుతాడు. జగన్ లో వోల్టేజ్, చూడు ఎప్పుడు నీరసంగా ఉంటాడు, ముసలోడు. కొబ్బరికాయ కూడా మీరు చూస్తే ఉంగి కొట్టాడు, పంతులు గారు రాయెత్తాలి, అది లో వోల్టేజ్ ప్రాబ్లం. సో హై వోల్టేజ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కరెంటు పర్ఫెక్ట్గా ఉంటుంది, లో వోల్టేజ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కరెంటు కోతలు ఉంటాయి, లో వోల్టేజ్ ఉంటుంది, దాంట్లో డౌట్ వద్దు. సో నాణ్యమైన కరెంట్ 24 గంటలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్దలు చెప్పినట్లు తప్పనిసరిగా పెట్టుబడి తగ్గించాలి, పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర కూడా అందించి ఆక్వా రైతాంగాన్ని, ఆక్వా పరిశ్రమలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఆక్వా రైతులందరికీ నేను హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ ఎదుగో మళ్ళీ పెట్టాడు రాజుగారు, వదిలిపెట్టరబ్బా నన్ను.
నేను అన్ని రోడ్లు చెప్పాను రాజు గారు. అయ్యగారు ఇంకా పూర్తి చేయలే. నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. It's about time to break it down. You ready?